నాటో సభ్యదేశమైన పోలాండ్పై రష్యా దాడి చేసింది, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిపై నాటో దేశాలు కూడా చాలా సీరియస్గా ఉన్నాయి. రష్యా మీద దాడికి దిగుతున్నట్లుగా మనకున్న సమాచారం. ఒకవైపు చూస్తూ ఉన్నాం కదా ఎంజీరావు గారు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3.5 ఏళ్లకు పైగా జరుగుతుంది. అది ఆగుతుందని అనుకునే లోపే మరింత వ్యాప్తి చెందుతూ మూడవ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పోలాండ్పై దాడి చేయడంలో పుతిన్ వ్యూహం ఏంటి, అసలు పుతిన్ లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ఒక్కటేనండి, ఇప్పుడు రష్యా నాటో దేశాలు, నాటో 32 దేశాల మధ్య రష్యా మధ్య ఏదైనా యుద్ధం వస్తే అది ప్రపంచ యుద్ధమేనండి. ఇంకా అదే ఫైనల్ అనమాట. ఇంకా తిరుగులేని యుద్ధం, ప్రపంచం భూపటలం వి విల్ ఫేస్ ఏ డూమ్స్ డే. ఇక న్యూక్లియర్ వింటర్ ఫేస్ చేస్తామన్నమాట. ఎందుకంటే నాటో దగ్గర 5,900 అణుబాంబులు ఉంటే, అంటే అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ ఈ 3 దేశాల దగ్గర ఉంటాయి నాటో దేశాల్లో. ఇటు రష్యా దగ్గర 5,800, అంటే సుమారు 6,000 అణుబాంబులకి పని చెప్పడం జరుగుతుందన్నమాట. అది అంత భయంకరమైన వార్ జరగబోతుంది. ఈరోజు ఉక్రెయిన్ రష్యాల మధ్య గత 3 సంవత్సరాల 7 నెలలుగా యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఎప్పుడూ రష్యా వెళ్ళి నాటో దేశాలని కెలకలేదు. నాటో దేశాలు వచ్చి డైరెక్ట్గా రష్యాని కెలకలేదు. ఎంతసేపు ఉక్రెయిన్ వెనకాలుండే పోరాడుతున్నాయి. కానీ బుధవారం ఏం జరిగిందంటే, సెప్టెంబర్ 10వ తారీఖున నైట్ అంతా రష్యా తన డ్రోన్లని, కామికోజ్ లాంటి డ్రోన్లని పోలాండ్ మీద ప్రయోగించింది. గుర్తుపెట్టుకోవాలి, ఈ బెలారస్, ఎస్తోనియా, లాత్వియా, బెలారస్ దేశం ఉక్రెయిన్ సరిహద్దులుగా ఉంటుంది. రష్యాతో డైరెక్ట్ సరిహద్దు ఉండదు. పోలాండ్ అనేది ఒకప్పుడు సోవియట్ బ్లాక్లో వార్సా ట్రీటీలో ప్రధాన భాగం పోలాండ్. అంటే ఒకప్పుడు కమ్యూనిస్టు దేశం యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు 1991 తర్వాత అది ప్రజాస్వామ్య దేశం అయిపోయి ఇప్పుడు యూరోప్లోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, చాలా శక్తివంతమైన దేశంగా ఎదగబోతుంది యూరోప్లో ఇంకా రానున్న దశాబ్దాల్లో. చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్. అలాంటి పోలాండ్ మీద ఇది డ్రోన్ల దాడి చేపించాడు పుతిన్. ఎందుకంటే నాటో సామర్థ్యాన్ని టెస్ట్ చేయడం, నాటో సంకల్పాన్ని టెస్ట్ చేయడం. ఒకవేళ మనం దాడి చేస్తే రష్యా, నాటో దేశాలు ప్రతిస్పందిస్తాయా? ఆర్టికల్ 4 అనేది ఒకటి ఉంటుందండి. నాటో దేశాల ఒప్పందం ప్రకారం 1949లో పెట్టుకున్న నాటో దేశాల కూటమిలో ఎవరి మీద అయినా ఇంకొక శత్రు దేశం దాడి చేస్తే అన్నీ కలిసి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయడం. దీన్ని ఆర్టికల్ 4 చెప్తుంది. ఈ ఆర్టికల్ 4ని నిన్న ఇన్వోక్ చేశారు పోలాండ్ మీద దాడి. వెంటనే ఎంతటి ఘోరమైన పరిస్థితి అక్కడ ఉందంటే ప్రపంచం భయపడిపోయిందండి. మనకి ఎవరైనా ఈ న్యూస్ తెలిస్తే అసలు నిద్రలు పట్టవు. ఎందుకంటే వెంటనే ఆర్టికల్ 4ని ఇన్వోక్ చేసి అమల్లోకి తీసుకొచ్చి ఈ పోలాండ్ మీద వచ్చిన డ్రోన్ని పడగొట్టడానికి వెంటనే ఇటలీ, ఫ్రాన్సు, ఈ బ్రిటన్ లాంటి దేశాలన్నీ తమ యుద్ధ విమానాలు F-35 ఫైటర్స్ని, యూరో ఫైటర్ లాంటి బాంబర్స్ని, ఈ ఫైటర్స్ని, మిసైల్ అన్నిటిని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అన్నిటినీ పోలాండ్ పంపడం జరిగింది. వెంటనే రష్యా వందలాది డ్రోన్లు అవి కోల్చడం జరిగింది. చాలా జాగ్రత్తగా చూడాలి. ఈ F-35 ఫైటర్సు, ఇటాలియన్ ఫైటర్స్ ఇవన్నీ తర్వాత పోలాండ్ గగనతలం మీద ఎగిరి ఈ రష్యన్ డ్రోన్లు పడగొట్టడానికి స్క్రాంబ్లింగ్ అంటారు, డాగ్ ఫైట్లా చేసినాయి అనమాట. చాలా జాగ్రత్తగా అది పడగొట్టినాయి. కానీ అటాక్ చేయలేదు రష్యా మీద, మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఎక్కువ కూడా పెద్ద పెద్ద టార్గెట్లు కూడా రష్యా పెట్టలేదు. జనాలు చనిపోయేటట్టు మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద వీటి మీద దాడి చేయలేదు. ఈ పోలాండ్ దాంతో పాటు నెక్స్ట్ అటాక్ చేసేది లాత్వియా అనేది తెలుస్తుంది. ఎస్తోనియా, లాత్వియా, లిథుయేనియా 3 రిపబ్లిక్స్ని మనం బాల్కన్ రిపబ్లిక్స్ అని పిలుస్తారు. ఒకప్పుడు అది యుఎస్ఎస్ఆర్లో భాగమండి. అలాంటి ఎస్తోనియా, లాత్వియా, లిథుయేనియా మీద కూడా దాడి చేయబోతుంది రష్యా అనేది తెలుస్తుంది. ఎందుకంటే లాత్వియాలో ఒక మిస్టీరియస్ బాంబు పేలి కొంతమంది చనిపోయారు. ఈ పోలాండ్లో కూడా ఒక మిస్టీరియస్ బాంబు పేలి ఈ చనిపోయారు. దీని వెనకాల రష్యా ఉంది అనేది తెలుస్తుంది కేజీబీ. ఎందుకంటే టెస్ట్ చేస్తుంది నాటో దేశాల పేషెన్స్ని, ఎంతవరకు మన మీద దాడి చేయొచ్చు వీళ్ళని. తర్వాత మెద్వదేవ్, ఒకప్పుడు మాజీ అధ్యక్షుడు, ఒక పెద్ద విషయం చెప్పాడనమాట. ఆయన చెప్పాడంటే పుతిన్ చెప్పినట్టే. ఆయన ఏమంటున్నాడు, మా నెక్స్ట్ టార్గెట్ ఉక్రెయిన్ తర్వాత ఫిన్లాండ్, హెల్సింకి ఫిన్లాండ్ అవ్వబోతుంది. అది నాటోలో జాయిన్ అయ్యింది 2024లో. మేము ఒప్పుకోం. దాని నుంచి మాకు $240 బిలియన్ నష్టపరిహారం కావాలి. వార్ రెపరేషన్. 2వ ప్రపంచ యుద్ధంలో అది 1947 పారిస్ పీస్ ట్రీటీని వైలేట్ చేసింది. నాటోలోకి వెళ్ళి మేము ఒప్పుకోం, నెక్స్ట్ టార్గెట్ ఇదే అని మెద్వదేవ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు నా స్కాండినేవియన్ కంట్రీస్, ఎస్పెషల్ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఈ డెన్మార్క్, ఈ నెదర్లాండ్స్ అంటారు, ఈ కంట్రీస్ అన్నీ చాలా భయంకరమైన భయంలో ఉన్నాయన్నమాట. సో అక్కడ కూడా నాటో దళాలు అంటే ఏంటి, ఇక్కడ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ నుండి, ఈ స్వీడన్ నుండి ఎస్తోనియా, లాత్వియా, లిథుయేనియా, ఈ పోలాండు, జర్మనీ,
ఇవన్నీ ఉక్రెయిన్ ఇవన్నీ ఏంటంటే షేర్ చేసుకుంటే రష్యాతో బౌండరీ. ఇక్కడంతా నాటో దళాలు మోహరించి కొన్ని లక్షల దళాలు ఎక్కడికక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మొత్తం F-35 ఫైటర్స్ని 4th జనరేషన్ యూరో ఫైటర్స్ లాంటివన్నిటిని మోహరించి పెట్టారు ట్యాంక్స్తో కలిపి. ఇక్కడ రష్యా కూడా హై అలర్ట్లో ఉంది. కానీ ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే పుతిన్ నాటో దళాలని ప్రొవోకేట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒకటే కారణం అండి, ఈ ఉక్రెయిన్ శాంతి చర్చలు జరుపుతుంటే ఈ నాటో దేశాలు ముఖ్యంగా యూరోప్, అమెరికాను మినహాయించిన మిగిలిన నాటో దేశాలు 31 దేశాలు, ఈ కెనడా అమెరికాను మినహాయిస్తే యూరోప్ కంట్రీ దేశాలన్నీ నాటో దేశాలు ఉక్రెయిన్ వెనకాలండి ఉక్రెయిన్ యుద్ధం ఆపకూడదు అన్నట్టు ఉన్నాయి. ఎందుకంటే ఉక్రెయిన్ తమ భూభాగాన్ని రష్యాకి ఇవ్వకూడదు అని కూర్చున్నాయి. తర్వాత రష్యా నాటోలో ఉక్రెయిన్ జాయిన్ అవ్వకూడదనే కండిషన్ ఒప్పుకోవద్దని చెప్తున్నారు. తర్వాత జెలెన్స్కీ ఉండాలి పదవిలో, ఇది నీకెందుకు అని రష్యా అంటున్నారు. అంటే శాంతి చర్చలు రష్యా పెట్టే కండిషన్స్ని ఒప్పుకునేలాగా చేయడం లేదు జెలెన్స్కీ మీద. జెలెన్స్కీ డబ్బులు సహాయం చేస్తున్నారు. అందుకే పుతిన్ నాటో దేశాలు వార్నింగ్గా ఈ డ్రోన్ని ప్రయోగించడం జరిగింది. చాలా భయంకరమైన యుద్ధానికి ఉసిగొలిపాడు. కానీ ఒకటే, ఇప్పుడు నాటో దేశాలు రష్యా మీద అటాక్ చేస్తే ఆర్టికల్ 4 అంటే హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే రష్యా దగ్గర డెడ్ హ్యాండ్ ఆటోమేటిక్ బటన్స్ ఉంటాయి అంతే. న్యూక్లియర్ మిసైల్స్, ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ బొలుగరాడు అక్కడ బ్యారెంట్ సీలో ఉంది. ఆర్కిటిక్ సీ నుంచి స్లోగా నార్త్ సీలోకి ఎంటర్ అయ్యి బ్రిటన్ దగ్గరికి వస్తే సునామీ వస్తుంది. అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మోహరించింది. నేవీ చాలా పవర్ఫుల్ నేవీ. ఈ TU-165M, TU-95 అంటే బాంబర్స్ మోహరించి ఉన్నాయి. సో రష్యా అనేది ఇన్విన్సిబుల్ కంట్రీ. ఒక ఒరిషనిక్ మిసైల్ని అడ్డుకోవడం ఎవరితరం కాదు. ఈ తర్వాత జార్ బాంబుని అడ్డుకోవడం ఎవరితరం కాదు. భస్మీ పట్టణం కాదు, మ్యాప్లో ఉండకుండా పోతాయి ఫ్రాన్స్, బ్రిటన్ అనమాట. సో ఎట్టి పరిస్థితులు అది రాదు. ఒకవేళ రష్యా వెళ్తే అక్కడ ఉత్తర కొరియా, చైనా రెడీగా ఉన్నాయి. మొన్న అదే చెప్తున్నారు వాళ్ళు. సో ఇది 3వ ప్రపంచానికి దారి చేస్తుంది. కాబట్టి అందుకే ఆర్టికల్ 4ని ఇన్వాక్ చేసిన రష్యా డ్రోన్లు పోలాండ్ మీద పడినా, లాత్వియాలో మిస్టీరియస్ బాంబ్స్ పడినా, మెద్వదేవ్ ఫిన్లాండ్ వార్నింగ్ ఇచ్చినా, నాటో దేశాలు డిఫెన్స్లో ఉన్నాయి, రక్షించుకున్నాయి. కానీ రష్యా మీద ఏమీ ప్రయోగించలేదు. గుర్తుపెట్టుకోవాలి. అంటే నాటో భయపడుతుంది, అమెరికా భయపడుతుంది. ఎందుకంటే అది ఇక భయపడడం కాదండి, నా దృష్టిలో చెప్పాలంటే ఇక పొరపాటున ఇంకా యుద్ధానికి వెళ్తే అది ఇర్రివర్సిబుల్, ఇంకా వెనక్కి రావడం అనేది జరగదు. ప్రపంచం అంతానికి జరుగుతుంది 6,000 న్యూక్లియర్ బాంబుల మధ్య. అందుకనే చాలా నిజంగా ఈ గ్రేట్ థ్యాంక్ యూ టు నాటో అన్నట్టు నాటో అనేది రష్యా ప్రొవోక్ చేసిన సైలెంట్గా ఉంది. ఈ పుతిన్ నాటో దేశాల పేషెన్స్ని చెక్ చేస్తున్నారు. తర్వాత ఉక్రెయిన్ శాంతి ఒప్పందం జరగకపోతే జరిగే పరిణామాలను పుతిన్ వాళ్ళకు గుర్తు చేశాడు. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నాటో దేశాలు మీ మీద కూడా అటాక్ చేయడానికి నేను భయపడనని చెప్పడం, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి అతిగా దానికి ఆయుధాలు ఇవ్వడం, సహాయం చేయొద్దని వార్నింగే సరిపోయింది. కానీ నాటో దేశాలు పోలాండ్ మీద పడినందుకు అలర్ట్ అయ్యి చాలా డేంజర్. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది, పొరపాటుని ఏదైనా జరిగితే, ఏమి పొరపాటు అంటే నిన్నటికి నిన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికన్ కాంగ్రెస్లో 4 భయంకరమైన విట్నెస్ ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. ఏం ప్రాబ్లం అంటే 1982లో 1990లో ఏలియన్స్ అంటే UFOలు, ఏలియన్స్ షిప్లు అనేవి రష్యా ICBMని కంట్రోల్ చేయడానికి ట్రై చేసినాయి అంట. ఏలియన్స్ ఉన్నాయి అనే ఆ ప్రూఫ్ కూడా వచ్చింది. ఆ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. యమన్ దగ్గర అమెరికా F-35 బాంబర్ ద్వారా హెల్ ఫైర్ మిసైల్ వేసిన ఈ ఎగ్నెస్ట్ ఫిజిక్స్ రూల్స్ అంటే ఏలియన్స్ షిప్ UFO మీద మన మిసైల్ వెళ్ళి తాకినప్పటికీ హెల్ ఫైర్ అంటే చాలా డేంజరస్ మిసైల్ అమెరికాది. ఆ మిసైల్ తాకిన UFO దాని నుంచి రివర్స్ అయ్యి వచ్చిందంట మిసైల్. అంటే ఎగ్నెస్ట్ ఫిజిక్స్గా, అంటే అంత టెక్నాలజీతో UFO ఉంది అనేది తెలుస్తుందన్నమాట. ఎంతటి ఈ ఒళ్ళు గొగ్గురు పొలికే ఒక స్టార్ట్లింగ్ రెవల్యూషన్ అనమాట. ఇదంతా చాలా డేంజర్. అంటే మనం పొరపాటు ఏలియన్స్ చేస్తారు, ICBMను కంట్రోల్ చేసుకుంటారు. వాళ్ళ కోడ్ ఉంటుంది, సీక్రెట్ కోడ్ని కంట్రోల్ చేస్తారంట వాళ్ళు. సో రష్యా అది పొరపాటున జరగలేదు. ఇలాంటి పొరపాటు మానవ మాత్ర పొరపాట్లు కూడా జరిగిన అది 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుందండి. ఎంత డేంజర్ అంటే చూసుకోవాలి. ఈ ఆటోమేటిక్ వార్ఫేరు, ఈ న్యూక్లియర్ వార్ఫేరు, సైబర్ వార్ఫేర్లో ఈ టెర్రరిస్టులు కూడా ప్రొవోక్ చేస్తారు. ICBM అనేది కోడ్ ఉపయోగిస్తే అదే అమెరికా వాషింగ్టన్ DC మీద పడిపోతుంది, పెంటగాన్ మీద పడిపోతుంది, అది మాస్కో మీద వేస్తారు. అంటే పొరపాటుకి ఆస్కారం ఉంది, మాన్యువల్ ఫాల్ట్ అనమాట. సో ఇలాంటి వార్ మోంగరింగ్ అనేది, వార్ సిచ్యువేషన్ అనేది చాలా డేంజర్. వారే చేయని అవసరం లేదండి, పొరపాటును కూడా వారు జరిగిపోతాయి. నువ్వు కొట్టేవేంటంటే నువ్వు కొట్టేవేంటని. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాటోకి రష్యాకు గొడవ పెడితే ఉక్రెయిన్ రక్షణలో ఉంటుందని ఆయన రెచ్చగొడుతూనే ఉన్నాడు. ఒకప్పుడు ఆయనే బాంబులు వేశాడు, ఆయనే పోలాండ్ మీద వేసి, చెక్ రిపబ్లిక్ మీద వేసి ఇది రష్యా వేసిందని చెప్పడం జరిగిందనమాట. మళ్ళీ అప్పుడు నాటో తిరస్కరించింది, ఈ బాంబులు రష్యా నుంచి రాలేదని.
చూడండి నాటో ఎంత సమయంతో ఉంటుందో, రష్యా ఎంత సమయంతో ఉండి 3 సంవత్సరాల 7 నెలల నుంచి రష్యా ఉక్రెయిన్ మీదే యుద్ధం చేస్తుంది, కానీ ఇప్పుడు దాకా వెళ్ళలేదు. నాటో కూడా రష్యా మీద డైరెక్ట్గా రాలేదు అంటే ఎంతటి భయమో. దాన్ని నేనేమంటాను, మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్, మ్యాడ్ కాన్సెప్ట్ ఉంది. న్యూక్లియర్ వింటర్ భయంతోనే 3వ ప్రపంచ యుద్ధం జరగదు. థ్యాంక్స్ టు న్యూక్లియర్ బాంబ్స్. ఈ న్యూక్లియర్ బాంబుల వల్ల యుద్ధం ఆగుతుందన్నమాట. సో ఎనీహౌ ఇప్పుడు పోలాండ్ మీద రష్యాతో దాడి వల్ల ఈ 3వ ప్రపంచ యుద్ధానికి వేదిక స్టార్ట్ అయింది. కొన్ని గంటలు కొన్ని రోజులు ఏం జరుగుతుందో తెలియదు. ఇది ఆ నాయకుల యొక్క విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది అనమాట, ప్రపంచం నాశనం చేయకూడదని. కానీ నాకు తెలిసినంతవరకు పుతిన్ అనేది చాలా మెచ్యూర్గా ఆలోచిస్తారు, నాటో దేశాలు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాయి. సో ఇక్కడ ఇండియా అనే పాత్ర ఎక్కువైంది. ఇప్పుడు ఆ ట్రంప్ ఇండియాకి రావడం, తర్వాత యూరోపియన్ దేశ అధ్యక్షులు, తర్వాత ఎవరు మ్యాక్రాన్ ఫ్రెంచ్ అధ్యక్షుడు, బ్రిటన్ ప్రైమ్ మినిస్టరు పుతిన్, తర్వాత యూరోపియన్ అధ్యక్షురాలు ఉర్సులా, వీళ్ళందరూ మోడీతో మాట్లాడుతున్నారు, పుతిన్తో మాట్లాడండి అని. సో పుతిన్తో మోడీని మాట్లాడమని. మోడీ అనేది చాలా కీలక మాత్రమైన పాత్ర పోషింది. అంటే భారతే ఈ 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపగలదు అనే ఒక హోప్ వెస్ట్రన్ కంట్రీస్కి, నాటో దేశాలకు ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎంజీరావు గారు, చార్లీ